హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు అయితే నేను చిన్నపిల్లల రెసిపీ చూపిస్తున్నానండి. అంటే అందరికీ తెలిసిందే అనుకోండి, బట్ నేను ఈరోజు అయితే మా వాడికి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే కుక్కర్ తీసుకోండి. స్టీల్ దాంట్లో చేద్దాం అనుకున్నాను, కానీ అది పెద్దగా ఉంది. కొంచెం రైస్కి పెద్దది అయితే ఎందుకులే అన్నట్టు ఈ కుక్కర్లో వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి కానీ పిల్లలకు బటర్ కానీ వేస్తే బాగుంటుంది కదా. ఆయిల్ అంతా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నెయ్యితో చేసుకొని, నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, చాలు తక్కువే వేసుకోండి. కొంచెం పోపు దినుసులు, అలాగే నేను ఏమేమి వెజిటబుల్స్ వేసుకుంటున్నాను అంటే ఆలుగడ్డ, క్యారెట్ అండ్ బీనీస్. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉన్నా సరే ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, అందుకే వెజిటబుల్ కిచడీ చేస్తున్నాను. చూడండి, చక్కగా మనం ఎంత ఆయిల్ అయినా సరే, నెయ్యి అయినా సరే, ఏదైనా సరే తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటే బాగుంటుంది కదా. సో చూడండి, చక్కగా వీటిని అయితే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఇందులోకి కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాళ్ళకు కూడా ఫ్లేవర్స్ అనేవి తెలుస్తుంటాయి కదా. సో అందుకని అరోమాటిక్గా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి మనం అలవాటు చేస్తుండాలి. అలవాటు చేస్తుంటేనే అలవాటు అవుతుంటుంది. అండ్ కొద్దిగా పించ్ ఆఫ్ పసుపు వేసుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి సో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై చేసేసుకొని, నేను కొంచెమే నెయ్యి తీసుకున్నాను కాబట్టి చూడండి అప్పుడే అడుగు అంటుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అయితే మూత పెట్టేసుకొని కలిపేసుకుందాం. పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదా. చక్కగా ఫ్రై చేసేసుకొని, ఆలుగడ్డ వేసాం కాబట్టి మనం తక్కువ నెయ్యి వేసాం కాబట్టి ఆలుగడ్డనే తొందరగా అంటుకుంటుంది. సో ఇప్పుడైతే పక్కకి నానబెట్టుకున్న పెసరపప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను. పప్పులో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో చెప్పనవసరం లేదు కదా. నాన్ వెజ్ తినే వాళ్ళకి పప్పు చాలా బలం. అండ్ మేము నాన్ వెజ్ తినము, అంటే తినరు, కొంతమంది తింటూ ఉంటారు బయట. సో నేనైతే పిల్లలకైతే పెట్టాను. ఎగ్ పెడుతుంటాను, ఇంకా మిగతాది అయితే మేము తినము, పిల్లలకు కూడా పెట్టాను. సో ఇంట్లో కూడా అసలు చేయము. అండ్ మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి సరిపడా వాటర్ అయితే తీసుకొని 1:3 కానీ 1:4 కానీ, 3 వేస్తే కొంచెం పలుకుగానే ఉంటుంది, 4 వేసామనుకో కొంచెం మెత్తగా అవుతుంది. వాళ్ళకు కూడా తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. వాడు జస్ట్ 18 months, కానీ పలుకగా ఇంకా కొంచెం తినడానికి ఇబ్బంది పడుతున్నాడు. వాడికి ఇంకా నమలడానికి రావట్లేదు. సో అందుకే నేను కొంచెం మెత్తగా వండుకుంటాను. ఒకవేళ మెత్తగా అవ్వలేదు అనుకోండి, స్మాష్ అయితే స్మాష్ చేసుకుంటాను. చూడండి, ఓన్లీ రైసే వేసుకొని ఆ వెజిటబుల్స్ అన్నీ కలిసిపోయేలా కలుపుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బియ్యానికి అంటుకుంటాయి. సో ఇప్పుడు వాటర్ పోసుకోండి. చెప్పాను కదా 1:3 ఆర్ 1:4. మనకు కొంచెం 4-5 years వాళ్ళైతే 1:3 వేసుకున్నా సరిపోతుంది. ఇంకా కొంచెం చిన్నపిల్లలు 2 yearsకి తక్కువ ఉన్న వాళ్ళకైతే 1:4 వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. పింక్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు, అండ్ కల్లుప్పు అయినా యూజ్ చేయొచ్చు పిల్లలకి. సో నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఒకసారి కలిపేసుకొని విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. చక్కగా కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకుందాం. 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది రైస్ కుక్ అవుతుంటే. అది అన్నం ఉడికింది అనుకోండి, కుక్కర్ మూతలోకి వచ్చి డర్ర అంటది. బస్ చూడండి, అసలు ఒక్కసారి ఎంత బాగా ఉడికింది కదా. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంటుంది, కానీ పిల్లలకు వండింది తినాలని నోరు ఊరుతుంది. కాకపోతే నేను